భారత్ మాతా జై. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నా. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడాడు, న్యాయంగా మాట్లాడాడు. ఎందుకంటే నేను అజ్జెత్తా ఇజ్జెత్తా పిక్తా గిక్తా అని చేసి మోసం చేయట్లేదు. నేర డబ్బులు గింతనే ఉన్నాయి, గివే ఇస్తాం. పథకాలు ఎక్కువ ఇచ్చినాం అనవసరంగా మేము అని ఒక మంత్రి అంటుండు. ఆ బియ్యం రేషన్ కార్డు కూడా ఇయ్యముగా అవి అని అంటుండు. వాళ్ళు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నీకు ఓటుకు 5,000 6,000 ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఓదికు బస్సులు ఫ్రీ అని అన్నారు, ఓదికు 2 లక్షల రుణం మాఫీ అని అన్నారు. అసలు మీరు వినటోళ్లకు ఓటు వేసేటోళ్లకు బుద్ధి ఉండాలి. 2 లక్షలు ఎట్టిస్తాడు రుణమాఫీ అనగానే ఇప్పుడు వేస్తారా? బస్సు ఫ్రీ అని కూడా తన్నుకుంటారు, వాళ్ళు వేస్తారా? ఓటు ఇది వీళ్ళ సంగతి జరిగేది. ఇలా వీళ్ళకు చాలా అవినీతి జరుగుతుందని ఆయన డైరెక్ట్ చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి ఆయన చూస్తాడు, చూసిన తర్వాత అవన్నీ మాట్లాడతాడు. నా దగ్గర గింతనే ఉంటుంది, గంతనే ఉంది, నేను సంపుతా బాగా కోసుకొని తింటామని మాట్లాడతాడు. అంటే ఆయన తప్పలేదు, ఉన్నదాన్ని నాకు గింతనే ఉంది, గింత ఇస్తా అంటుండు అని. కొన్ని పథకాలు ఉత్తిగచ్చే పథకాలన్నీ క్యాన్సిల్ చేయమంటుండ, తప్పలేదు. ఆయన దాన్ని ఏం నిజాయితీనే ఉంది. వాళ్ళు ఇప్పుడు రేషన్ షాపులు బయట అమ్ముకుంటారు అని వాళ్ళే అంటారు. అది అమ్ముకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అవుతలేదు కదా. గవర్నమెంట్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఉచిత పథకాలు కొన్ని ఫ్రీగా ఇచ్చేటి మానుకోవాలి. బస్సు బంద్ చేయాలి, బస్సులది బీదను కాడియాలి. ఆ రేషన్ కార్డులో ఇంట్లో బిల్డింగ్లు ఉన్నోనికి ఆ కార్లోని క్యాన్సిల్ చేయాలి. రేషన్ బియ్యం రేషన్ సరుకులన్నీ ఫ్రీ వచ్చేటి అన్ని వానికి కారు ఉన్నదా, వానికి బిల్డింగ్ ఉన్నదా, వానికి పొలాన్ని అవి తీసి అవి క్యాన్సిల్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది, లేకపోతే నడవది. అది ఒక్కటే చెప్తున్నా గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. మీరు దయచేసి ఈ ఫ్రీ అన్ని బంద్ చేయండి. అది బీదోనికి అండి, ఎవరికన్నా రోడ్డు మీద తిరగడం బీదోనికి, ఒక మేస్త్రికి, ఒక ఇల్లు లేనోనికి, ఒక రోజు కష్టపడి కూలికి అండి. మీరు అందరికి ఇబ్బంది పడతాం వానికే ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మా 3 బిల్డింగ్లు ఉన్నాయి, 23 ఎకరాల పొలం ఉంది, వానికి ఫ్రీ పింఛని, వృద్ధాప్య పింఛని వానికి గడుస్తున్నారు. అది అన్ని బంద్ చేయాలి మీరు అందరూ. వాని కొడుకులు ఇస్తే మన భూమి దున్నుకొని బతకచ్చు. ఇటువంటి అన్ని చేసుకుంటే మంచిగా అని అనుకుంటున్నాను. మీ గవర్నమెంట్ కూడా ఇంకో 2 సంవత్సరాలు ఉండాలంటే ఇటువంటి చేయండి. మీరు రేవంత్ రెడ్డి గారు మాత్రం కరెక్టే మాట్లాడి తప్పు లేదు. ఆయన ఉన్నది చెప్పేసిండు. జై శ్రీరామ్.